ఈ మధ్యకాలంలో జరుగుతున్న కుల సంబంధమైన హత్యలు చూసాం, ఇప్పుడు మతపరమైన హత్యలు కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు మతం పేరు మీద ఈ హత్యలు జరగటం ఏంటి అనే విషయం ఎప్పుడైనా మీరు చర్చ జరుగుతుందండి పోలీస్ దాంట్లో ప్రత్యేకంగా మత సంబంధమైన కమ్యూనల్ రైట్స్ జరిగినప్పుడు ఏం చేస్తారు? కమ్యూనల్ రైట్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇండియాలో. ఎక్కువగా ఇంతకుముందు కమ్యూనల్ రైట్స్ హిందూ ముస్లిం రైట్స్ ఉండేవి. ఈ మధ్య క్రిస్టియన్స్ని మొదటి నుంచి కూడా వీళ్ళు శాంతి దూతలు, వీళ్ళు ఎప్పుడు ఒకళ్ళతో సంబంధం లేదు, వీళ్ళ పని ఏదో ఏం చేసుకుంటారు, వీళ్ళు దేశానికి మంచి చేస్తున్నారు, దేశం కోసం అధికారుల కోసం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, వీళ్ళ వల్ల శాంతి భద్రతలకి ఎలాంటి భంగము లేదనే విశ్వాసం ఇంతకుముందు ఉండేది. ఇంతకుముందు అందుకని క్రిస్టియన్స్తో ఎక్కడ కూడా కమ్యూనల్ రైట్స్ అంటూ జరగల, లేకపోతే హత్యలు అంటూ జరగల. కానీ ఇప్పుడు అదే పనిగా చేస్తున్నటువంటి మత ద్వేషపు విషపూరితమైనటువంటి ఈ ప్రచారం వలన కామన్గా న్యూట్రల్గా ఉన్నటువంటి సివిలియన్స్ కూడా అదేదో పెద్ద ఇది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా, నిన్న మీరు చూసే ఉంటారు, ఎవరో కుర్రవాడు వీడియోలు చెప్తున్నాడు, నేనే చంపాను లేదా ఇంకా నేను చంపుతాను అని చెప్పేసి పాస్టర్ కాదు ప్లాస్టరు అని రకరకాల మాటలు మాట్లాడాడు. మళ్ళీ అతని మీద అఫ్కోర్స్ పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటారు, ఎందుకంటే పోలీసులు కూడా ఆ వీడియోలు పంపడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ అవుతుంది, నేను తప్పు చేశాను క్షమించండి, పాస్టర్ గారు ప్రవీణ్ గారు క్షమించాలి, వారి కుటుంబం క్షమించాలి, క్రైస్తవులు క్షమించాలి. ఎందుకంటే ఇలా చేయటం అనేది ఒక హీరోయిజం లాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఒక అగ్రకులాల ఊర్లలోకి పోవద్దు, దళితులకు హరిజనవాడ అని ఉండేది, దూరంగా ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన స్వాతంత్రం అంబేద్కర్ ద్వారా వచ్చిందా లేకపోతే బ్రిటిష్ వారు మనకి ఇచ్చారా అనే విషయం మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరం కలిసిపోయి ఉన్నాం కాబట్టి, ప్రస్తుతం అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం కాబట్టి హిందూయిజం మనదే అన్నట్లుగా దళితులు కూడా భావించి క్రైస్తవులుగా మారిన దళితులను కొట్టే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిన్నటి వ్యతిరేకత చూస్తే వాళ్ళెవరు అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు కాదు. అసలు నిన్న జరిగిన గొడవలో యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి మీద వీళ్ళు కేవలం ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముస్లిమ్స్ లేకపోతే క్రిస్టియన్స్ ముందు వీళ్ళు అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది. ఓకే, ఇంతకుముందు వేరే పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ముస్లిమ్స్ మీద దాడులు జరిగింది. ఈ హిందూ ముస్లిం అనేది మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది కదా. యాక్చువల్గా మనకు పార్టీషన్ జరిగినప్పుడు కొన్ని లక్షల మిలియన్ల పీపుల్ అటు ఇటు చనిపోవడం జరిగింది. సో దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా పొలిటికల్ పార్టీస్ వాడుకుంటున్నారు. ఈనాడు ఉన్నటువంటి పొలిటికల్ డిస్పెన్సేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక మత బేసిస్ మీద ఓటు బ్యాంక్ పోలరైజేషన్ చేయాలి అనేటటువంటి వాళ్ళ ఉద్దేశం. అందుకని పాలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్ దీని మీద పనిచేస్తూ ఈ పొలిటికల్ పోలరైజేషన్ చేస్తూ ఉన్నాయి. పొలిటికల్గా మత ప్రాతిపదిక మీద ఓటు బ్యాంక్ అని చేస్తూ ఉన్నాయి. అయితే దళితుల మీద అటాక్స్ అనేవి వేల సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, కొత్తది కాదు అది. సో దళితుల మీద జరుగుతున్నది ఈ ఇంకోటి మనకు చెప్పాలంటే 1956 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అదే కదా. దళితులు ఎవరు కూడా క్రైస్తవ మతంలో కానీ ఇస్లాం మతంలోకి రాకూడదు, ఇతర మతాలకు వెళ్ళకూడదు. వాళ్ళు హిందువులుగా ఉంటేనే కానీ వారికి రిజర్వేషన్స్ అండ్ బెనిఫిట్స్ ప్రభుత్వం కల్పించిన ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఆనాడు 1950లో ఆర్డర్ చేసింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా అదే చెప్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలు ఏంటంటే మనం చాలా వరకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. దళితులని కానీ లేకపోతే ట్రైబల్స్ అని కానీ లేకపోతే క్రిస్టియన్స్ అని కానీ దళిత్ క్రిస్టియన్స్ అని కానీ అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. బీసీలు కూడా ఎందుకు దళితుల్లో కూడా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్న దళితులపై అటాక్ చేస్తూ ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే దళితులు హిందువులుగా ఉంటే వాళ్ళకి SC/ST యాక్ట్ ప్రొటెక్షన్ లభిస్తూ ఉంది. అదే దళితులు క్రైస్తవులుగా కానీ ముస్లింలుగా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. కాబట్టి క్రిస్టియన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా తీసుకురావాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రిస్టియన్స్లో ఉన్నటువంటి 90% దళితులే లేదా ట్రైబల్సే. అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. బట్ మెజారిటీ వీళ్ళ మీద అటాక్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే లేకపోతే పక్కన సహోదరులుగా ఉంటూ హిందువులుగా ఉన్న దళితులకు లభించేటటువంటి ఆ ప్రొటెక్షన్, ఆ సంరక్షణ చట్టం ద్వారా ఈ దళిత క్రైస్తవులకు దొరకట్లేదు. కాబట్టి దీని మీద
దళితులైనా సరే ఎవరైనా సరే క్రైస్తవులు అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేస్తే క్రిస్టియన్ ప్రొటెక్షన్ కూడా కావాలి కాబట్టి ఒక క్రిస్టియన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి స్టేట్లో తీసుకొని రండి అని చెప్పేసి 2 స్టేట్ల మీద కూడా మనం ఆ డిమాండ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. స్టేట్ తీసుకోవచ్చు నిర్ణయం, స్టేట్ తన లెవెల్లో స్టేట్ లెవెల్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు, స్టేట్ వరకు అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, చాలా సంతోషం అండి, చాలా విషయాలు తెలియజేశారు.